సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి వేడుకలు ఏలూరు ఎమ్మెల్యే బడేటి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తెలుగు మహిళలు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యే బడేటి చంటికి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. క్యాంప్ కార్యాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అక్క చెల్లెళ్ళమ్మలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక అన్నగా, ఒక తమ్మునిగా మహిళలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తాను బాగుండాలని, ఎన్నికల్లో విజయం సాధించాలని, ఇంటి నుంచి బయటకు రాని సోదరీమణులు కూడా తన వెంట పయనించారని, తన విజయంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటానని, అందరూ బాగుండాలని అన్నారు. అందరూ పక్క దిక్కు వెళ్ళిపోతాం. కావాలన్నప్పుడు చెప్పి నేను పక్క తప్పు అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏదైతే మా అక్క చెల్లెళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల్లో నేను బాగుండాలనే ఉద్దేశంతో, నేను గెలవాలనే ఉద్దేశంతో రాజకీయంగా బయటికి రాని అక్క చెల్లెమ్మలు కూడా నా కోసం కష్టపడి పనిచేయడం జరిగింది. లాస్ట్ సంవత్సరం కూడా ఇదే విధంగా రక్షాబంధన్ నాకు కట్టి నేను బాగుండాలనుకున్నారు. నేను బాగుంటాం కాదు, వాళ్ళు బాగుండాలని దీవించేదే రక్షాబంధన్. తప్పనిసరిగా నాకు ఎవరైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళు బాగుండాలని చెప్పి వాళ్ళు నాకు రక్షాబంధన్ కడితే వాళ్ళు బాగుంటారు. కానీ వాళ్ళందరూ నేను బాగుంటే వాళ్ళందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఈ రోజున అత్యంత ఘనంగా నాకు వచ్చి వీళ్ళందరికీ కట్టినందుకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఎందుకనంటే నన్ను నమ్మి నాతో పాటు వీళ్ళందరూ ఇచ్చేసినందుకు రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక అన్నగా ఏదైతే తోడుగా ఉంటానో వీళ్ళందరి పట్ల అదే భావంతో వీళ్ళు నా మీద ఏదైతే ప్రేమానుభావాలు చూపిస్తున్నారో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యేకి ముందు అన్నయ్య ఎలాగున్నాడో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అన్న మా అన్నయ్య అనుకుని వీళ్ళందరూ కూడా చెప్తూ